రాణి సుధ చిన్ననాటి స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరికీ పెళ్ళయింది. సుధ భర్త వ్యాపారం చేస్తాడు. రాణి భర్త ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఆఫీసర్. మీ ఆయన ప్రేమగా చూసుకుంటాడా అంది సుధ రాణిని. రోజు రాత్రి ఆ కొద్ది సమయం తప్ప ఒక ఉలుకు పలుకు ఉండదే. నా కర్మగాలి ఈ పెళ్లి జరిగింది బోరున ఏడుస్తుంది రాణి. అందరూ ఇంతేనంటావా? దాదాపు చాలామంది ఇంతే. నాకు ఈ సమస్యకు పరిష్కారం చెప్పే తల్లి వ్యంగ్యంగా అడిగింది రాణి. ఆలోచిద్దాం. ఓ సిగరెట్ ఇవ్వు. ఏంటే, సిగరెట్ కాలుస్తావా అంది రాణి. లేదు, ఆలోచన కోసం మగాళ్ళు కాలుస్తారు కదా, అందుకని అలా నటిద్దామని అంటూ ఎదురుగా ఉన్న పెన్ను సిగరెట్ల నోట్లో పెట్టుకుంది. బాగుంది అని నవ్వింది రాణి. ఓ ఐడియా. సుధా కొద్దిసేపటి తర్వాత రాణి దగ్గరకు వచ్చి ఆనుకొని కూర్చుంది. సుధా నెమ్మదిగా రాణి చెవిలో చెప్పింది. వామ్మో, వర్కౌట్ అవుతుందా అనుమానంగా అడిగింది రాణి. ప్రయత్నించు, ఇది కాకపోతే మరొకటి అంది సుధ. అంతేనా? అంతే, ధైర్యే సాహసం అన్నారు పెద్దలు. సాధారణంగా సాయంత్రం 6 కల్లా ఇంటికి వస్తాడు శేఖర్ బ్యాంకు నుంచి. అప్పుల విభాగం కావటం వల్ల ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఆ రోజు 7 గంటలైంది. కాలింగ్ బెల్ నెక్కాడు శేఖర్. తలుపు తెరిచి రాణిని చూసి అతని ముఖంలో ఆశ్చర్యం నిండిపోయింది. ఎదురుగా ఉన్నది తన భార్య రాణేనా అనుకున్నాడు. అది పల్చటి స్లిప్ లైఫ్ నైట్ వేసుకొని ఉంది రాణి. తల ఎరబోసి మధ్యలో క్లిప్ పెట్టింది. తల నిండా పూలు, కమ్మని ఇంటిమేట్ పరిలం. వయసుకు తగ్గ అందం కావటం వల్ల రాణి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ దుస్తులు ఆమెకు మరింత సెక్సీగా చూపిస్తున్నాయి. ఎప్పుడూ చీరలో నిండుగా ఉండే ఆమె అలా కనిపించేసరికి నమ్మలేకపోయాడు శేఖర్. ఏరా, లోపలికి రారా అతని చెయ్యి పట్టి లోపలికి లాగి తలుపు వేస్తూ అంది. మరో షాక్ తగిలింది శేఖర్కు. ఎప్పుడూ ఏమండి అని తప్ప కనీసం పేరు పెట్టి పిలవలేదు రాణి. అలాంటిది ఏకవచనంలో ఏరా అనటం నమ్మలేకపోతున్నాడు. ఏంట్రా అలాగే నిలబడ్డావు? ఆకలి వేయటం లేదా? ఫ్రెష్ అవు అంటూ అతని చేతిలోని బ్యాగు అందుకొని సోఫాలో పెట్టి అతని బెడ్రూమ్ వైపు తోసింది. అమాంతం రాణిని దగ్గరగా లాక్కొని నోరు వాసన చూశాడు. తాగిందోనన్న అనుమానంతో. లేదని అర్థమయ్యి లోపలికి వెళ్ళాడు. పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది. స్నానం చేసి తుడుచుకుంటూ వచ్చాడు శేఖర్. రాణి టీవీ చూస్తూ ఉంది. బేబీ, కాఫీ ఇస్తావా? ఈ టైంలో కాఫీ ఏంట్రా అని గడియారం చూపిస్తూ టక్కున సోఫాలో కూర్చొని ఆలంతా కలిగి చూశాడు. ఏమీ అర్థం కాలేదు. ఏమిటి అర్థం కాలేదా అని అయోమయంగా అడిగింది. దగ్గరకొచ్చి ముందుకు వంగింది. మేఘంలో ఎంట్రుకలు పడ్డాయి. గుప్పున పూలవాసన అతని కళ్ళల్లో చూస్తూ కొంటెగా అంది. నువ్వే కదరా అన్నావు, తాతల కాల పిలువు ఇంకా ఏంటని పేరుతోనూ ముద్దు పేరుతోనూ పిలువు అన్నావు. నువ్వు ఏమే అంటే నేను రా అన్నా. వద్దులేవే, రా అంటే ఏరే అర్థం వస్తుంది నెమ్మదిగా అన్నాడు. ఆమె 1 గంట క్రితమే ఓరగా చూసి కావాలనే అలా పిలిచిందని అతనికి తెలియదు. కాఫీ ఇస్తావా అడిగాడు శేఖర్. ఛీ, మందు టైంలో కాఫీ ఏంట్రా అంది రాణి. వాట్? తల తిరిగినట్టయింది శేఖర్కి. మందు ఇంట్లో ఉందా? తెచ్చుకోవాలా? బయటికి వెళ్తే నాకు 2 బ్రేతులు కావాలిరా అని చెప్పింది
అతను పక్కన కూర్చుంటూ. గంజా ఏమైనా తాగుతావా అని చాలా కోపంగా అడిగాడు శేఖర్. అది తాగితే బేజర్ ఎందుకురా అని కొంటెగా అంది రాణి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ ప్రవర్తన అర్థం కావటం లేదు అని అడిగాడు శేఖర్. మన మొదటి మ్యారేజ్ డే గుర్తు తెచ్చుకో. ఆ రోజు మందు తెచ్చావు, నన్ను తాగమన్నావు, వద్దు అన్నాను, ఇసుక్కున్నావు, తిట్టావు, మోడల్ లేడీ కాదన్నావు. నువ్వు తాగి ఆ మందు వాసనతో నా దగ్గరకు వచ్చి నా మూడు పాడు చేసి నీ ముచ్చట తీర్చుకున్నావు. నెమ్మదిగా చెప్పింది అతని భుజం మీద చేయి వేస్తూ. ఆనాడు దృశ్యాన్ని అతని కళ్ళ ముందు కదిలాడింది. కాస్త గిల్టీగా అనిపించింది శేఖర్కు. ఇబ్బందిగా కూర్చున్నాడు సోఫాలో. ఉన్నట్టుండి భార్యలో ఈ మార్పు ఏమిటో అర్థం కాలేదు. నీరసంగా అనిపించింది. లేచి ఫ్రిడ్జ్ తెరిచింది రాణి. పద భోంచేద్దాం కోపంగా నడుస్తూ అన్నాడు శేఖర్. గ్లాస్ చేతిలో పట్టుకొని సైగ చేసింది తాగుతావా అన్నట్లు. కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయాడు రాణిని. ఇద్దరు భోజనం చేశారు. ల్యాప్టాప్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు శేఖర్. భర్తకేసి ఓరగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది రాణి. అద్దం ముందు నిలబడి ఇంటిమేట్ మరోసారి స్ప్రే చేసుకుంది. ఆ సువాసన హాల్లో ఉన్న శేఖర్ దాకా పాకింది. ఓరగా పడక గదికేసి చూశాడు. పల్తడి నైటీలో ఆకృతి కోపం రేపుతుంది. ఆమె ప్రవర్తన భయపెడుతుంది. అంతలో రాణి అతని దగ్గరికి వచ్చింది. చొరవగా ల్యాప్టాప్ పక్కన పెడుతుంది. ఇంకేం పనులు లేవా? అతడి భుజం పట్టి లేపి పడక గదిలోకి తీసుకెళ్ళింది. లైట్ ఆర్పేశాడు శేఖర్. ఉండని అంటూ ఆన్ చేసింది రాణి. లైట్ ఎందుకు? నిద్ర రాదు ఇసుగ్గా అన్నాడు. నిద్ర ఎవరు పోతారు? అతనికి బాగా దగ్గరగా జరిగి ఓ కాలు అతని మీద వేసి మత్తుగా అంది రాణి. ఇబ్బందిగా కదిలాడు శేఖర్. భార్య చొరవ అతన్ని కలవర పెడుతుంది. ప్రతి రాత్రి లైట్ ఉందని నా మీద గొడవ వేసుకునే వాడివి కదరా. ఉండని అతని బొగ్గ గిల్లుతూ నవ్వుకుంటుంది. ఒకవైపు కోరిక, మరోవైపు భయం శేఖర్లో. అవతల వ్యక్తి సామర్థ్యం తెలియనప్పుడు ధైర్యంగా యుద్ధం చేస్తారు. సమవుజ్జి అనుకున్నప్పుడు ఓడిపోతారేమో అనే భయం ప్రవేశిస్తుంది మనసులో. అబ్బా అలసిపోయాను, నిద్ర వస్తుంది బుజ్జగింపుగా అన్నాడు శేఖర్ అవతల వైపు తిరుగుతూ. ఏరా, అలా నేను అన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు విన్నావు? బతిమాలో కోపగించు నా మీదకు వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశావు. అతన్ని తన వైపు తిప్పుకొని పెదవి మునిపండితో నొక్కి దగ్గరగా లాక్కుంది రాణి. ఏమైందే నీకు ఇవాళ అంటూ దూరంగా దోచాడు ఆమెను. ఏమీ కాల, నువ్వు కోరింది ఇదే కదరా. అది మనసు మధ్య పద్మసనం చేసుకొని కూర్చొని ఉంది. రాక్షసి అంటూ ఇరుసుగా పైకి లేచి లైట్ తీసేసి అటువైపు తిరిగి పడుకున్నాడు. ముసిముసిగా నవ్వుకొని తను పడుకుంది రాణి. నిజానికి చెంప పగలగొడతాడేమో అనుకుంది. అలా జరగనందుకు ఆనందపడింది. సొద ఇచ్చిన ఐడియా ఫలిస్తుందా లేదా అనుకుంది. బెడ్ లైట్ కాంతిలో భర్తకేసి చూసింది. పడుకున్నాడు కానీ నిద్ర రావటం లేదా శేఖర్కి. ఆలస్యంలో పడ్డాడు. రాణి ప్రవర్తనలో తప్పేమీ లేదు. ఈ 2 సంవత్సరాలలో తనే చాలాసార్లు అన్నాడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని, చొరవగా పేరుతో పిలవమని, పడక మీద మరింత చొరవగా ఉండమని. ఆమె రా అనటం బాగుంది, కానీ తన కోలీగ్స్ ముందు, తల్లిదండ్రుల ముందు అంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు అందరి ముందు
తను గ్లాసు పట్టుకుంటే వామ్మో ఉలిక్కిపడ్డాడు. అన్నిటికన్నా ముఖ్యంగా లైట్ కాంతిలో ఆమె ఆహ్వానం కోరిక కన్నా భయాన్ని కలిగిస్తుంది. సమయం 3 ఊపిరి శబ్దం తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం, ప్రశాంతత. కిటికీలోంచి వస్తున్న గాలికి చల్లగా ఉంది గది. భర్త నిద్రపోవటం లేదని తెలుసు. రాణి కూడా నిద్ర పట్టలేదు. దోమతెరల సన్నటి లైట్ కాంతి అయిన ఆకారాలు తెలుస్తున్నాయి. నిద్ర రాలేదా? అతని ఎడమ చేయి వేస్తూ అంది. ఆ స్పర్శలో కోరిక లేదు, ప్రేమ ఉంది. అది శేఖర్కు అర్థమైంది. రాణి ఆమె వైపుకు తిరిగి మెల్లగా అన్నాడు. చెప్పండి అంది ప్రేమగా. హాయిగా అనిపించింది. నువ్వు నువ్వు మునుపటిలాగే ఉండు, అదే బాగుంది. ఇదంతా వద్దని మెల్లగా చెప్పాడు. భార్య ఇజ్జురుంబిస్తే భర్త తట్టుకోవటం కష్టమని అర్థమైంది శేఖర్కు. ఇదంతా అంటే అడిగింది కావాలని, రా అనటం, మందు కావాలనటం, లైట్ వేయమనటం నెమ్మదిగా చెప్పాడు. హాయిగా నవ్వేసింది రాణి. అతని దగ్గరికి తీసుకుంటూ, ఓ మాట చెప్పనా? చెప్పు. అలా ఎంత ఎత్తుకు ఎగిరినా ఇరిగిపడాలే కానీ తెగించి కట్టదాటకూడదట. వామ్మో నెరజానవే అంటూ దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరికీ హాయిగా అనిపించింది. ఆ తరువాత వారు నిద్రపోలేదు. అలక తర్వాత హాయిగా ఒకరినొకరు పెనవేసుకున్నారు. వారి కాలం కూడా గుర్తు రాలేదు.